హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ తెలుగు. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా సూపర్ టేస్టీ డెలిషియస్ డ్రింక్ తయారు చేద్దాం. తాగడానికి అలాగే చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రోజ్ మిల్క్ని ఇష్టపడతారు. మిల్క్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రోజ్ ఫ్లేవర్ వల్ల రోజ్ మిల్క్ అంటే బాగా ఇష్టంగా తాగుతారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రోజ్ మిల్క్ తయారు చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్కి ఎంత క్వాంటిటీ పడుతుందో ఆ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. అలాగే 3 to 4 టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి. తరువాత 4 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. ఒక్కొక్క గ్లాస్లో 2 టేబుల్ స్పూన్స్ ఆర్ 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోండి. షుగర్ మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే రోజ్ సిరప్, ఇది 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 2 గ్లాసెస్లో కూడా రోజ్ సిరప్ వేయాలి. రోజ్ సిరప్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం వేసే మిల్క్కి ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇక్కడ పాలని 400 ml తీసుకున్నానండి. ఈ పాలని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్ చేసుకోవాలి. చిల్ చేసిన తర్వాత వాటిని వేసుకోవాలి. మిల్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తాగే రోజ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే టేస్టీ ఫుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటివరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసి వాటిని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కూడా నాకు షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.